దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా దేవుని యొక్క సహాయం కలుగులాగును మనం ప్రార్థన చేసుకుందాం. అయితే ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్రభు దీవెనలు పొందుకోండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య అంశము మనం చూసినట్లయితే దేవుడు మనకు చేస్తున్న సహాయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, వందనం నాయన. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనంలో. ఇదిగో తండ్రి, ఈ యొక్క దినము మమ్మల్ని అందరూ కూడా సజీవమైన రెక్కల కింద భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను ఈ సమయంలో ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే నా ప్రభా నీ వాక్యానికి కట్టుబడి ఉంటున్నారో వారందరి పట్ల గొప్ప కార్యాలు చేయండి. ఒకవేళ వినలేని వారు, అయ్యా సమయం లేని వారు ఉంటే వారికి సమయాన్ని దయచేయండి. అనుకూలమైన సమయం వారికి దయచేసి నీ నామాన్ని కనపరుచుకొని నీ వాక్యం ద్వారా వాళ్ళు జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, మరి ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే మన జీవితంలో పోగొట్టుకున్నది, మన జీవితంలో పొందుకోలేనిది, మన జీవితంలో కావాలని మనం విడిచిపెట్టుకున్నది ఏదైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అయితే ఎలా చేస్తాడు? ఊరికనే సహాయం చేస్తాడా? కాదు. ఊరికనే ఆయన మన మాట వింటాడా? కాదు. మనము ముందు ఆయన మాట వింటే ఆయన మన మాట వింటాడు. మనము ఆయన దగ్గరికి వెళితే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఈ సత్యం మనకి బాగా క్లుప్తంగా మనకు తెలుసు. అయినప్పటికీ చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేతనో, అవివేకం చేతనో, అహంకారం చేతనో సర్వాధికారి తండ్రికి దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటి అని చూస్తే వారు బ్రతుకుతున్న జీవన విధానమే వారికి ఆటంకంగా అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సందర్భాన్ని మనము ఈరోజు వాక్యంలో చూసుకుందాం. ఆనాటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇదే కలిగింది. అయితే ఈరోజు మన పరిస్థితులు బట్టి మనం తారుమారుగా ఉండొచ్చేమో, కానీ ఆ రోజు కావాలని వారు దేవునికి దూరం అయిపోయారు. అయినా తండ్రి వారిని ప్రేమించి వారికి మంచి ఒక బహుమానము, ఒక మంచి వర్తమానము ఒక వ్యక్తి ద్వారా పంపించాడు. అది వారు విన్నారా, వినలేదా అనే సత్యాన్ని మనము తెలుసుకుందాం. ఇక వాక్య సందేశంలోకి వెళితే యెహోషువ కాలంలో ఇశ్రాయేలు మీద ఆయన అధికారం చేసిన సమయంలో ఇశ్రాయేలుకు అధికారిగా ఉంచిన యెహోషువకు ప్రభువు పంపించిన వర్తమానము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో స్పష్టంగా ఒక మాట వారికి తెలియజేశాడు. అది ఆ రోజే కాదు, ఈరోజు మనకి కూడా వర్తిస్తున్న మాట. ఏమిటి ఆ మాట అని మనం చూస్తే, పాపం చేత నిండిపోయిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు, అహంకారంగా ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలకు, చీకటిలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలకు ఒక చక్కటి వర్తమానం ప్రభు పంపించాడు. అసలు మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో అంటే, ఇశ్రాయేలు ప్రజలు తండ్రితో ముఖాముఖిగా మాట్లాడేవారు. ప్రార్థన ద్వారా, ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు ప్రార్థన ద్వారా వాళ్ళు మాట్లాడేవారు. అప్పుడు తండ్రికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తి ఎవ్వరు కూడా లేరు. కానీ కాల పరిమితం వచ్చే కొలది వారిలో ఏమైందంటే, ఎప్పుడైతే ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చాడో ప్రభు, ఎర్ర సముద్రం దాటించాడు, యెరికో పట్టణంని, ఆ బావులను దాటించాడు, వెంటనే వారిలో ఒక నిర్లక్ష్యత వచ్చేసింది. ఈరోజు నీకు 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 కూడా అంతే. అప్పుల్లో ఉన్న నీకు,
బాధలో ఉన్న నీకు, అనారోగ్యంతో పడి ఉన్న నీకు, ఇంటి సమస్యల్లో పడి ఉన్న నీకు, ఒంటి సమస్యలతో బాధపడుతున్న మనకి సహాయం పొందగలిగితే కొంతకాలం అయ్యాక సహాయకుడిని మనం మర్చిపోయే దుష్ట దినాలలో మనం ఈరోజు జీవిస్తున్నాము. ఓ క్రైస్తవులారా, మర్చిపోకండి. ఆ రోజు తెలుసో తెలియకో పొరపాటు చేశారు కనుకనే తండ్రి వారికి అడుగడుగున సహాయం చేసుకుంటూ వచ్చాడు. వారు తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది అది నిర్ణయించడానికి నీకు కానీ నాకు కానీ ఇప్పుడున్న ఏ జనరేషన్ కూడా అధికారం లేదు. కానీ తండ్రి వారికి సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఎప్పటి వరకు? చివరి గడియ వరకు కూడా. అయితే వారిలో చాలామంది ఇంకా మూర్ఖత్వంగా ఉన్నారు కనుకనే అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా వారిని ప్రభు తుడిచేశాడు. ఆ మిగిలిన జనాంగం మాత్రము క్షేమంగా ఉండగలిగారు. ప్రియ సహోదరులారా, ఈరోజు సహాయం పొందుకుంటున్న మనము కూడా అలాంటి రీతిలో ఉండకూడదని ఈ వాక్యాన్ని మేము ముందు పెడుతున్నాను. చాలామంది ఎప్పుడో విన్న వాక్యము, చాలా కాలం చెప్పిన వాక్యము అనుకోవచ్చు. కానీ తరాలు మారినా, మనుషులు మారిపోయినా, మనస్తత్వం మారిపోయినా, జీవన విధానం మారిపోయినా, అలవాట్లు మారిపోయినా, ఇంకేది మారిపోయినా సరే దేవుడి వాక్యం మారలేనిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈయన ఒక వర్తమానం పంపించాడు. ఎప్పటికైనా సరే నా ప్రజలు నా మాట వింటారు కదా అని ఒక ఆశతో. ఏంటి ఆ వర్తమానం? 3వ అధ్యాయము 5వ వచనము యెహోషువ గ్రంథంలో మాట. యెహోషువ మాట్లాడుతున్నాడు, చెబుతున్నాడు ఇశ్రాయేలు యొక్క పెద్దలకు, ఆ యొక్క సమాజం వారికి, ఆ ప్రజలకు ఒక మాట తెలియజేశాడంటే ఏమిటి ఆ మాట? 5వ వచనంలో ఉంటుంది. యెహోషువ మాట్లాడుతున్నాడు, యెహోవా రేపు మీ మధ్య ఒక గొప్ప కార్యము చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇది ఆయన పంపించిన వర్తమానం. ఇంకా ఎక్స్ట్రా మాట్లాడలేదండి ఆయన. ఒకటే మాట మాట్లాడారు. ఇదిగో యెహోషువ, ఆ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, ఎక్కడి నుంచి అయినా సరే వారు బుద్ధి మార్చుకొని, వారి అలవాట్లు మార్చుకొని, వారి నడవడికలు మార్చుకొని, వారి పద్ధతులు మార్చుకొని ఉంటే వారి మధ్య ఒక అద్భుతమైన కార్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. ఈ మాట ఆ ప్రజలకు చెప్పు అనేటప్పుడు ఆ మాట యెహోషువ వచ్చి ఏం చెప్తున్నాడండి? మీ దేవుడైన యెహోవా, మీరు నమ్ముకుంటున్న యెహోవా ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని బాధల్లోంచి, కష్టాల్లోంచి, కన్నీళ్ళలోంచి, అడవుల్లోంచి, ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చిన మీ దేవుడని మీ యెహోవా ఇదిగో ఒక మంచి వర్తమానం పంపించాడు. అప్పుడు వారు బ్రతుకులు ఎలా ఉన్నాయంటే అయోమయ స్థితిలో ఉన్నాయి. ఎవరు సహాయం చేస్తారా అని చూస్తున్న దినాలవి. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి మా మొర వింటారని చూసే దినాలవి. ఎందుకు వచ్చాయి? వారే చేసుకోవడం. ఎప్పుడో ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు ఆ ఫరో రాజు కష్టపెట్టాడు, ఓకే. కానీ దాటిన తర్వాత ఆ కష్టాలను వీళ్ళే తెచ్చుకున్నారు. ఈరోజు మనం కూడా అంతే. ప్రతి సమాజంలో, కుటుంబంలో చూస్తూ ఉంటే ఒక బాధలోంచి బయటికి తీసుకొస్తారు. అనుకుందాం, నీవు ఎవరికన్నా కొంత డబ్బు బాకీ ఉన్నావు అనుకో, ఆ డబ్బు నీ తల్లిదండ్రులు అవతల వాళ్ళకి ఇచ్చేసినప్పుడు మరలా నీకు అది అలవాటు అయిపోయి మరలా చేస్తావు అప్పు, మరలా చేస్తుంటావు, మరలా ఆ బాధని నీ శరీరం మీదకి తెచ్చుకుంటావు. అంటే అర్థం ఏంటి? అలవాటు అయిపోయింది జీవితం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా తప్పు చేస్తున్నారు, దేవుడు క్షమిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, క్షమిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, క్షమిస్తున్నారు, తప్పు క్షమాపణ. దీనికి అలవాటు అయిపోయారు ప్రజలు. కానీ కలకాలం అది సాగదు. అందుకే కొంతకాలం ఇశ్రాయేలు ప్రజలని ప్రభు ఏం చేశాడు? విడిచిపెట్టేటప్పుడు వారు అయోమయ స్థితిలో పడిపోయారు. వారు కలిగిన బాధలు కానీ, రోగాలు కానీ, అవసరం కానీ తీర్చేవారు ఎవరో లేరు. అప్పుడు చూశాడు తండ్రి.
చూసి వారి మీద కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడ్డాడంటే తన తండ్రి అయిన యాకోబుకి తన తాతలైనటువంటి అబ్రహాంకి ఇస్సాక్కి ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఏమిటంటే మీ తరతరాలకు ఇదే నా ఆశీర్వాదములు, మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాను అని, మీ బిడ్డలకు నా దీవెనలు సదా కలుగును గాక అని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, తన కుమారుడని ఇస్సాక్కి ఇచ్చిన వాగ్దానము, తన కుమారుడని యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని తప్పులు చేసినా దేవుడు మన్నిస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అదే కారణం. వీళ్ళేమనుకున్నారంటే మేము తప్పు చేసినా పాపం చేసినా వీళ్ళు ప్రభువా అని మా కోసం ఎవరన్నా ప్రార్థన చేస్తే, అంటే అప్పుడులో మోషే గారు చేసినప్పుడు క్షమించేశాడు, కావలసిన వాళ్ళు ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు యేసు ఉన్నాడు, యేసు ప్రార్థన చేసేస్తున్నాడు, కావలసిన వాళ్ళు ఇచ్చేస్తున్నాడు. ఇలాగా జరిగిపోతుంది కదా అనుకున్నాడే కానీ ఒక దినాన దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడన్న విషయాన్ని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. అవివేకంతో జీవించడం మొదలుపెట్టారు. అప్పుడు వారు అనుభవిస్తూ ఆ చీకటి జీవితంలో ఉన్నప్పుడు ప్రభు కనికరపడి, ఎందుకు తన తాతలకు ఇచ్చిన వాగ్దానం, తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ అలా చేయలేదనుకోండి దేవుడి మాట అబద్ధం అయిపోద్ది కదా. అవునా కదా? దేవుడి మాట అబద్ధం అయిపోద్ది కదా. అప్పుడెప్పుడు ఆదాం కాలంలో ఒక మాట అంటాడు, ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయంగా అన్నాడు కదా. మరి అంతకుముందు ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు 1వ అధ్యాయంలో. అన్నాడా? మరి 3వ అధ్యాయం వచ్చేటప్పటికి బయటికి ఏంటేశాడు. మరి ఈ మధ్యలో ఉన్న ఈ కాలంలో మరి మొదట్లో ఆశ్రయించిన దేవుడి యొక్క మాట అబద్ధం అయిపోదు కదా. నిశ్చయంగా వారు చనిపోతే, అయితే వారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఆత్మలో చనిపోయారు. కనుకనే మరణాన్ని వారు సంపాదించుకున్నారు. జీవాన్ని విడిచిపెట్టుకొని మరణాన్ని సంపాదించుకున్నారు. కానీ శరీరపరంగా చనిపోలేదు, కానీ ఆత్మపరంగా వాళ్ళు చనిపోయారు. అందుకే ప్రభు యొక్క మాట అబద్ధం కాకూడదని యాకోబుకి, తన తండ్రి అయిన ఇస్సాక్కి, తన తండ్రి అయిన అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టడం కోసమే ఇశ్రాయేలులు ఎన్ని మార్లు మార్గం తప్పినా, ఎంత పాపం చేసినా క్షమించుకుంటూ వచ్చాడండి. ఇది అర్థం చేసుకోలేకపోయారు మూర్ఖులు ఇశ్రాయేలు ప్రజలు. ప్రభు అంటే కనికరించేస్తున్నాడు అని అనుకున్నారు ఆనాటి ప్రజలు. కానీ ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. చేయవలసినవన్నీ చేసేస్తారు, ఆలయంలో వెళ్ళిపోతారు, సేవకురాల ముందు ప్రత్యక్షమైపోతారు, సంఘంతో కలిసిపోతారు. మా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేసేస్తారు. సేవకుడు అక్కడ ప్రార్థన చేసేస్తారు, విశ్వాసం ఇక్కడ. కార్యం జరుగుతుందా? నెవర్ జరగదండి. నీవు కానీ నేను కానీ ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఫలించాలంటే ఆ ప్రార్థన చేసుకునే వ్యక్తిలో ఒకసారి కాకుండా ఒకసారైనా మారు మనసు రావాలి, పశ్చాత్తాపం కలగాలి. ఇది లేనప్పుడు 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది ప్రార్థన చేసినా అది జరగదు అని నేను అన్నాం కాదండి. తండ్రి చెప్పిన మాటే, శపించడం కాదు ఇది. అలాగే ఇక్కడ కూడా ఏమన్నంటే మూర్ఖులైన ఇశ్రాయేలు ప్రజలారా అని అనలేదు. చక్కగా వెళ్ళి ఆ పెద్దలను పిలిచాడు యెహోషువ, అయ్యా ఇదిగో జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడి నుంచైనా మీ జీవితంలో మీరు పొందుకోవాలంటే ప్రభు ఒక వర్తమానం పంపించాడు అంటే ఏమిటి చెప్పండి అన్నారు. వెంటనే ఆయన అన్నాడు కదా, ఇదిగో రేపటి దినాన, అంటే ఈరోజు కాక రేపటి కాదు, రాబోతున్న దినాల్లో మీరు మేలు పొందుకోవాలంటే, మీ తండ్రిని యెహోవా మీ చేత మీరు మేలు పొందుకోవాలంటే ఇప్పటికిప్పుడే మీరు ఏం చేయాలంటే మారు మనసు పొంది మీ పాపాలన్నీ విడిచిపెట్టుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అప్పుడు సర్వాధికారి తండ్రి, మీకు సహాయకుడు ఉంటున్న తండ్రి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు అని ఒక వర్తమానం
ప్రవక్త ద్వారా ఆ వర్తమానం విన్నారు. విని వాళ్ళు ప్రతిఫలము పొందుకున్నారు. కానీ వారు కడ వరకు నిలబడలేకపోయారు. సహోదరులారా, కడ వరకు నిలబడలేకపోయారు. కనుకనే కొరింథీయులకు రాసిన పత్రికకి 10వ అధ్యాయంకి వచ్చినప్పటికీ వారు ఏం చేశారంటే, వారిలో చాలామందికి 5-6 వచనాలు 10వ అధ్యాయం, వారిలో చాలామందికి దేవుడు అంటే ఇష్టం లేదు కనుకనే, వారి మనసులో దేవుడి యొక్క వాక్యం నిలవలేదు కనుకనే అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారని అక్కడ వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సహోదరులారా, నేనంటాను, ఆనాటి మన పూర్వీకులు తెలుసో తెలియకో చేసిన తప్పులు ఈరోజు మనం చెయ్యొద్దండి. మనం చెయ్యొద్దు. ఎందుకంటే ఆకాశం భూమి గతించిపోయినా మాటలు గతించమన్న సంగతి అందరికీ తెలిసే. నువ్వు నేను ఉన్నా లేకపోయినా సర్వాధికారి తండ్రి సదాకాలం ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసే. ఇన్ని తెలిసినా నీవు ఎందుకు తప్పు చేస్తున్నావు? ఎందుకు పాపం వైపు పరిగెడుతున్నావు? ప్రసంగమా, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడండి. హిస్టరీ గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం అంటాడు. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాట ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట, మనందరికీ చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు? భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. ఏమన్నాడండి? భయపడకము, నేనే నీకు సహాయం చేస్తాను. అంటే అర్థం ఏంటి? నన్ను మించిన దేవుడు కానీ, సహాయకుడు కానీ, సహకారి కానీ, కాపాడేవాడు కానీ, రక్షించేవాడు కానీ, నీ ఆపద నుంచి, అనారోగ్యం నుంచి, ఇరుకు ఇబ్బంది నుంచి తప్పించేవాడు కానీ వేరొకడు లేడు అని ఆ 2 మాటల్లో అర్థం. నేనే, అయాం. ఏంటండి? అయాం, నేనే నీకు సహాయం చేసే దేవుడు. కనుక నా మీద నువ్వు విశ్వాసం ఉంచు, నా మాట విను. కానీ ఇక్కడ జనరల్గా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే సంఘం, నాటి మనుషులకు నేటి యువతరానికి నేటి తరం వారికి ఏంటి తేడా డిఫరెన్స్ అంటే, ఆ రోజుల్లో వారికి పదే చెప్పేవాళ్ళు లేక చెడిపోయారండి. కానీ ఈరోజు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అడుగునే దైవ వాక్యమే. టీవీ ఆన్ చేయి, దేవుడి వాక్యం వస్తుంది. రేడియో ఆన్ చేయి, దేవుడి వాక్యం వస్తుంది. కొన్ని చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్ ఆన్ చేయి, దేవుడి వాక్యం వస్తుంది. ఇంకా అనేకమైన బహిరంగ సభలు, కూడుకులు ఎన్నెన్నో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇన్ని జరిగినా సరే నీలో ఇంకా మార్పు రాకపోతే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు జీవిస్తున్న క్రైస్తవులైన మీకు ఏంటి తేడా? వాట్ ఈజ్ డిఫరెన్స్? ఐ ఆస్కింగ్ యూ నేను అడుగుతున్నాను, వాట్ ఈజ్ డిఫరెన్స్? ఏంటి తేడా? నో చేంజ్, ఏ మార్పు లేదు. వాళ్ళకి తెలియక పాడైపోయారంటే అర్థం ఉంది. తెలుసుకొని నీవు పాడైపోతున్నావు, నీ తోటి వారిని పాడు చేస్తున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, నీ తల్లిదండ్రులను మాట వెనుక వారు మనస్సులో బెంగ రావడానికి, మనోవ్యాధితో బాధపడడానికి కారకులైపోతున్నారు. ఇదా క్రైస్తవురాలుగా ఉండి నువ్వు నేర్చుకోవాల్సిన విద్య? ఓ యువకుడా, ఓ యవనస్తురాలా, ఇదా దేవుడు మనకు నేర్పుతున్న పాఠము? ఇదా నువ్వు నేర్చుకున్నావు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు దగ్గరికి వెళ్ళి? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మీరు మారు మనసు పొందండి, ఇప్పుడే మీ జీవితాలు సరి చేసుకోండి, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు క్లుప్తంగా పంపించాడు ఒక వర్తమానాన్ని. నేనంటాను ప్రతి సంగమా, ప్రభువుని బాధ పెట్టి ఎవరు కూడా లాభం పొందుకున్నట్లుగా చరిత్రలో ఎక్కడా లేదండి. చరిత్రలోనే లేదు ప్రభువుని బాధ పెట్టి లాభం పొందుకున్నవారు. కనుక ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాయన ఒకవేళ మూర్ఖత్వంతోనూ అహంకారంతోనూ చెప్పుడు మాటల వల్ల నా జీవితాన్ని పాడు చేసుకొని నేను నీ మాట వినలేకపోయాను కనుక నన్ను క్షమించి, ఇదిగో ఇక్కడి నుంచి నాలో పరివర్తన కలుగులాగును నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు.
నేను మారులాగును, నాకు మారు మనసు కలుగులాగును నీ కృప నాకు అనుగ్రహించు తండ్రి అని మనం ఆయన పాదాల దగ్గర పడి వేడినప్పుడు ఖచ్చితంగా రేపటి దినము అనగా రాబోతున్న దినాల్లో ఇంతవరకు ఎంతమంది అయితే మేలు పొందుకోలేదో, ఎంతమంది అయితే ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారో, అంటే ప్రార్థన విజ్ఞాపన. ఏంటంటే అప్లికేషన్ అంటే రాసిపెట్టడం కాదు, ప్రార్థనా విజ్ఞాపన పెట్టుకున్నారో, ఈ కార్యం కావాలని అడుగుతున్నారో, ఈ కార్యం జరిగితే ప్రభా నిన్ను నేను స్తుతించుకుంటాను అని వేడుకుంటున్నారో, అవన్నీ కూడా ఈ వాక్యం, ఒక్క వాక్యం ద్వారా దేవుడు విడుదల చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును కాక. కావున మారు మనసు పొందుకోండి. ఇప్పటికైనా పశ్చాత్తాపం పడండి ప్రభు దగ్గర. చేసిన పాపాలకు ఆయన పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడు మీ అందరికీ దయచేస్తాడు, మనందరికీ దయచేస్తాడని తెలియజేస్తున్నాను. అప్పుడే ఆయన ఇచ్చిన వాగ్దానము, భయపడకు నేను నీకు సహాయం చేసేదను అన్న వాగ్దానము నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చబడిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా కృపగల తండ్రి నీకు వందములు. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో అందరితో మాట్లాడడానికి స్తోత్రం. అయ్యా ఇదిగో తండ్రి, నిజమేనైనా నీవు అభయమిస్తున్నావు, కానీ మేమే అహంకారంగా అయ్యా వాటిని లక్ష్య పెట్టక దూరం అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించిన తండ్రి యేసయ్య. ఇక్కడి నుంచైనా నీ వాగ్దానపు వాక్యాన్ని వినులాగును అయ్యా తండ్రి, మా కఠినమైన మనసును మార్చుకునేలాగును నీ వాక్యమే మాకు నాన్న శుద్ధి చేయమని, నీ వాక్యం ద్వారా మేము పవిత్రపరచడానికి సహాయం చేయమని, నీ వాక్యం ద్వారా తండ్రి యేసయ్య నాన్న మా జీవితాలను సరి చేసుకునే భాగ్యం కలుగు చేయలాగును నీ కృప అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరి కొందములు సర్వాధికారి తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.